ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మద్దిల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుని వైభవాన్ని తలుచుకుంటూ ఈరోజు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ముక్తేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం కృష్ణా జిల్లా దగ్గరబయటికి దగ్గరలో ఉంది. కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ముక్తి నొసంగుతూ ముక్తేశ్వర స్వామి కొలువై ఉన్నందువల్ల ఈ ముక్తేశ్వరపురం అని పేరు వచ్చింది ఈ ప్రాంతానికి. ఈ క్షేత్రం 3వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధార ద్వారా తెలుస్తుంది. భరద్వాజ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం. త్రేతాయుగంలో పలువురు ఋషులు ఈ తీర్థంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానమాచించేవారని ప్రతీతి. 2000 నాటి శాలివాహన సప్తశతిలో ఈ ముత్యాల ప్రాంతాన్ని గురించి కథలు ఉన్నట్లు చరిత్రకారులు చెప్తారు. ముక్తేశ్వర స్వామిని బలిచక్రవర్తి ప్రతిష్ఠించాడని ప్రతీసి. బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరంతో స్వామి కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఉన్న మానవాళి ముక్తిని ప్రసాదించుటకు నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలిసి అందరినో కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా పరమేశ్వరుడు అందులకు అంగీకరించి ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభూగా కొలువైనడని పురాణ గాథ. ఈ క్షేత్రంలో 12వ శతాబ్ది నాటి శాసనాలు శ్రీ భవానీ ముక్తేశ్వర దేవాలయం కనిపిస్తాయి. ఇక్కడ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండటంతో హరిహర క్షేత్రం అయింది. నదీ గర్భంలో బలిచక్రవర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం ఉందని చెప్పుకుంటారు. కృష్ణానది అవతల గుంటూరు జిల్లా, పశ్చిమాన తెలంగాణ, ఉత్తర తూర్పుల్లో కృష్ణానది ఉన్నది. కృతయుగంలో బలిచక్రవర్తిని కట్టిన దేవాలయం కాలగర్భంలో నదీ గర్భంలో వెళ్ళిపోయిందని ఇక్కడ స్థల పురాణ ప్రాశస్యం. కాకతీయ రెడ్డి రాజులు 11వ శతాబ్దానికి ముందే నదీ తీరంలో ఈ ఆలయాన్ని, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తుల కోసం పునరుద్ధరించారని చరిత్ర చెబుతుందండి. ఇదే ఈ ఆలయం. ఇది 6 నెలలు కృష్ణానది గర్భంలో ఉంటుంది. అది మీకు తెలుసు, కర్నూలు జిల్లా సంగమేశ్వరం దగ్గర ఉన్నట్టుగా. అలాగే ఈ ఆలయంలో సంతానం కోసం జంట నందులతో కూడిన ఈ శివాలయంలో అర్చన విశేష ఫలితం ఇస్తుందని విశ్వాసంతో ఎక్కడ లేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మీకు ఈ ఆలయంలో 2 శివలింగాలు కూడా దర్శనం కనబడతాయి. ఈ నందులు కూడా ఛిద్రంగా ప్రస్తుతం వాసిరెడ్డి వంశీలే వాటిని పునరుద్ధరించారండి. అద్భుతమైన ఆలయం. 6 నెలల పాటు కాలగర్భంలో, అంటే కృష్ణానది వరదలు వచ్చినప్పుడల్లా నదీ గర్భంలో ఉంటుంది. మామూలు ఎండాకాలం మాత్రం ఈ రూపంగా బయట కనబడుతుంటుంది, వరద పోటు తగ్గినప్పుడు. ఇగో మీరు దర్శిస్తున్న ఆలయమే ముక్తేశ్వరపురంలో, అంటే ముత్యాల్లో ఉన్న 2వ ఆలయం అండి. మెయిన్ ఆలయం రోడ్డు మీదే ఉంటుంది, అందుబాటులోనే. ఇదేనండి మెయిన్ ఆలయం. ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయం కూడా ఉందండి, అందుకే ఇది హరిహర క్షేత్రం అంటారు. ఇటువంటి అద్భుతమైన శివాలయం మన ముక్తేశ్వరపురంలో దగ్గరలోనే ఉంది. ఈ ఆలయానికి దగ్గరలోనే ముత్యాల కోటిలింగాల శివక్షేత్రం కూడా ఇక్కడే ఉంది. మనకు కోటిలింగాలు, ఎన్నో శివాలయాలు, ఎన్నో క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. అలాగే దగ్గరలోనే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉందండి. ఈ ముక్తేశ్వరపురం అనేది ఈ వాసిరెడ్డి వంశీయులతో గతంలో పరిపాలన జరిగింది. అది వెనకాతలు కనబడుతున్నదే కోట అండి. కృష్ణానది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం మీకు దర్శనం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉంటుండగా ఇటువంటి మారుమూల ప్రాంతాలు నేను ఎందుకు పెడుతున్నానంటే, మారుమూలలో ఉన్న మహాదేవుడు మహిమాన్వితుడని చెప్పేసి అందరికీ తెలియాలనే ఉద్దేశమే. ఈ క్షేత్రాన్ని మీకు అవకాశం ఉన్నంతలో దర్శించాలని చెప్పేసి ఈ కార్తీక మాసంలో కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.